గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్మగ్లింగ్ ద్వారా వారు సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈగల బృందం మరికొందరిపై గురిపెట్టింది. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్ బృందం దెబ్బ కొడుతోంది. స్మగ్లింగ్ ద్వారా వారు కూడబెట్టిన ఆస్తులు ఎక్కడెక్కడ ఎవరెవరి పేరిట ఉన్నాయో గుర్తించి వాటిని జప్తు చేస్తోంది. ఈ తరహా చర్యలు తీసుకోవాలని కనీసం 100 మంది స్మగ్లర్లపై గురిపెట్టింది. ఇటీవల విజయనగరం జిల్లా ఎస్కోట్కు చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట వాసి పడాల నాగేశ్వరరావులకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మరో 10 మందికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. త్వరలో వీటి ఉత్తర్వులు వెలువడనున్నాయి. గంజాయి అక్రమ రవాణా, స్మగ్లింగ్ కార్యకలాపాల ద్వారా కోట్లు కూడబెడుతున్న స్మగ్లర్లు ఆ సొత్తునే ఖర్చు చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అయితే వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ చట్టం చాప్టర్ 5A అంశాల్ని ఈగల బృందం వినియోగించుకుంటోంది. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టిన సొత్తుతో చాలా మంది స్మగ్లర్లు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈగల్ గుర్తించింది. గతంలో నమోదైన కేసులతో పాటు కొత్తగా నమోదవుతున్న వాటిలోనూ ఆర్థిక విచారణ చేపట్టింది. ఆయా కేసుల్లో నిందితులు, వారి సంబంధీకులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, అవి ఎప్పుడు ఎలా సమకూర్చుకున్నారు, వారి బ్యాంకు ఖాతాల వివరాలను ఈగలు పరిశీలిస్తోంది. అవి అక్రమమని నిర్ధారించుకున్న తర్వాత వాటి జప్తునకు వీలుగా దర్యాప్తు అధికారి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెన్నైలో ఉండే స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ చట్టం అధికృత అధికారి జప్తు ఆదేశాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 9 నెలల వ్యవధిలో నమోదైన ప్రతి గంజాయి కేసులోనూ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్హెచ్ఓలకు ఈగల ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. నమోదయ్యే ప్రతి కేసులోనూ స్మగ్లర్ల ఆర్థిక మూలాలు వెలికితీసి వారి ఆస్తులను జప్తు చేయిస్తామని ఈగల విభాగాధిపతి ఆకే రవికృష్ణ చెప్పారు.